ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్. అతను చేసిన క్రైమ్ అతనికి తెలుసు కాబట్టి అతను కేసు ఫైల్ చేసిన మొదటి రోజునే దేశం వదిలిపెట్టి పారిపోయాడు. మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. డే 1 అతను పారిపోయి అతను వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఇంకా ఎలా తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దానిని డిఫెండ్ చేయడం కోసం మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మీడియా మిత్రులు ఇక్కడ పిలవడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ దీన్ని మీడియా మీద కేసులు వేశారు, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు, అంటే మాట్లాడే హక్కు లేదా మాకు ఆర్టికల్ వీటి ప్రకారం అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కాబట్టి ఇలా కూడా చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీదకి పిలవడం జరిగింది. ఏమని? ఓకే, ఏమని ఏమని ఓకే, ఎఫ్ఐఆర్ సిసిఎస్లో ఇచ్చింది ఏం కంప్లైంట్ ఇచ్చారండి? సిసిఎస్లో కాదు, సైబర్ క్రైమ్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆడియోస్ ఒక క్యారెక్టర్ని డిఫేమ్ చేస్తూ తన క్యారెక్టర్ ఇది అంటూ తను లేకపోతే ఇలా చేసింది అలా చేసింది అంటూ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే కంప్లైంట్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటారా? న్యాయవాదులుగా మేము ఎందుకు ఇంకా ఛానల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఏ వ్యక్తులైతే మాట్లాడారో బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ వ్యక్తుల మీద ఇవ్వడం జరిగింది. అది చట్ట పరిధిలో ఉంది కాబట్టే తన నేమ్ తీసుకొని మరి తను ఇది అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని చట్ట పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. తప్పే ఉంది అందులో? హర్షసాయి మీద కేసు ఉంది. కంప్లైంట్ కాపీలో అలిగేషన్స్ అంటారు, అంటే దాన్ని విచారణ జరిపి దాని ఆధారాలు తీసుకున్న తర్వాత పోలీసు వారు ఒక మెమో వేసి వాళ్ళని అక్యూజర్గా చేర్చడం జరుగుతుంది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఉంది. ఇందులో డబ్బు ప్రస్తావన కానీ లేకపోతే సినిమాకి సంబంధించి ఇలా జరిగిందని కానీ ఈ 1 year డ్యూరేషన్లో అసలు ఏంటి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది బాధితురాలు. మీరు సైబరాబాద్ కమిషనర్ని కలిశారు, ఏం చెప్పారు కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారండి. ఎవరైతే అలా డిఫేమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ లింక్స్ అన్నీ ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తూ ఉన్నారో బేసిక్ ఫ్యాక్ట్ అసలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఏంటో ఎవరికి తెలియదు, ఎక్కడ డిబేట్ అనేది జరగలేదు. ఎఫ్ఐఆర్ కాపీ మేము మీడియాకి రిలీజ్ చేయలేదు, మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు. అతను రిలీజ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఎడిటెడ్ స్క్రిప్ట్ ఆడియోస్ని బేస్ చేసుకొని ఒక మహిళకి సంబంధించి ఒక విక్టిమ్కి సంబంధించి ఎలా మాట్లాడతారో అని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హర్షసాయి దేశం విడిచి వెళ్ళిపోయాడని మీరు చెప్తున్నారు, మరి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవుతారు? లుకౌట్ నోటీసులు జారీ చేశారండి పోలీసు వారు ఆల్రెడీ. ఆ లుకౌట్ నోటీసులు బేస్ చేసుకొని హర్షసాయి ఎప్పుడు ఇండియాలో అడుగుపెట్టినా కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అతను యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేసుకున్నా కానీ పర్టికులర్గా ఈ సెక్షన్స్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎస్, మీడియా మిత్రులకే తెలుసండి. నేను ఒక మీడియా ఇంటర్వ్యూలో చూశాను. లేదండి, అలా తీసుకోవడానికి లేదు. ఈ చట్ట ప్రకారంగా ఎవరిని పడితే ఇంతకు ముందులాగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళని విచారించడానికి లేదు. ఇప్పుడు హర్షసాయి ఫ్రెండ్ అయినంత మాత్రం వాళ్ళని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి నిజాలు చెప్పించడాలు ఉండవు. చట్ట పరిధిలో పోలీసు వారు ఏం చేయగలరో అదే చేయగలరు. ఇందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. డెఫినెట్గా తీసుకుంటారు. ఏ ఎయిర్పోర్ట్లో అయినా అరెస్ట్ చేస్తారు అతన్ని. యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినటువంటి ఎవరైతే మిగతా తనకు సహకరించినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, ఈ యొక్క కేసులో వారి యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది అనేది మీరు అనుకుంటున్నారు? అలాగే కొంతమంది పేర్లు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. మాతో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒకళ్ళిద్దరి పేర్లు కూడా వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేశామని చెప్పారు. వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు అనుకుంటున్నారు? వాళ్ళ యొక్క పాత్ర అసలు ఈ కేసులో ఎంతవరకు ఉంది? బాధితురాల పరంగా ఇబ్బంది కావడానికి అని చెప్తారు. విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పింది. ఒక 1 month నుంచి ఈ హర్షసాయి అనే వ్యక్తి కొంతమంది యూట్యూబర్లని పిలిపించుకొని పర్టికులర్గా ఒక నేమ్ మెన్షన్ చేసి మరి, అతను కూడా ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబరు, ఆ నేమ్ మెన్షన్ చేసి మరి అతనికి ఈ ఆడియోలు కానీ లేకపోతే వీడియోలు కానీ వీళ్ళ క్యారెక్టర్ ఇదని కానీ ఇట్లా డిఫేమ్ చేయడం కోసం వాడుతున్నాడు అనే ప్రస్తావన మాత్రమే కంప్లైంట్ కాపీలో ఉంది. సో పోలీసు వారు విచారణలో భాగంగా వాళ్ళకి ఎగనెస్ట్గా ఏమైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే ఒక మెమో వేసి డెఫినెట్గా వాళ్ళని అక్యూజర్గా చేర్చే అవకాశాలు ఉన్నాయి. హర్షసాయిని అరెస్ట్ చేస్తే ఓకేనా, లేదంటే అసలు బాధిత మహిళ ఏం ఎక్స్పెక్ట్ చేసి కేసు పెట్టారు? బాధిత మహిళ న్యాయం కోసం చట్ట పరిధిలో హర్షసాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడడం కోసం మాత్రమే కేసు పెట్టింది.
దీన్ని మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్లు అనే అబద్ధాన్ని హర్షసాయి క్రియేట్ చేశాడు. హర్షసాయి తరఫు న్యాయవాది క్రియేట్ చేశారు. సో మొత్తం ఈ కేసులో ఫైనాన్షియల్కి సంబంధించి ఏం సంబంధం లేదు. ఫైనాన్షియల్ సంబంధం లేదండి. డిమాండ్ ఏంటి? మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోవడమా లేదంటే శిక్ష పడడమే మెయినా? కాదండి, పెళ్లి అనే ప్రస్తావనని ఒక 1 ఇయర్ ఆ అబద్ధాన్ని 1 ఇయర్ నడిపాడు అతను. 1 ఇయర్ నడిపిన తర్వాత ఈ సినిమా రైట్స్ లాక్కుందామని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజు సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ని పిలుచుకొని వాళ్ళ క్యారెక్టర్ దాన్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నించాడు. మీరు అడిగిన క్వశ్చన్ మేము అడిగాం, నీకు అల్టిమేట్గా ఏం న్యాయం కావాలని. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నాకు న్యాయం అంటే అతనికి శిక్ష పడటమే న్యాయం అని చెప్పింది. అదే న్యాయం మనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.